జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా శాంతిరాం హాస్పిటల్ డైరెక్టర్ రఘురాం జన్మదిన వేడుకలు నిర్వహించారు. శనివారం నంద్యాల పట్టణంలో ఎస్ఆర్బీసీ పరివర్తన లైఫ్ సెంటర్ నందు అనాథ పిల్లలకు, ఎయిడ్స్ బాధిత పిల్లలకు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం అనాథ పిల్లలతో కలిసి శాంతిరాం విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, నాగరాజు నాయక్, గౌరవ అధ్యక్షుడు నగేష్ నాయక్, రాయలసీమ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు స్వామి నాయక్, యువజన నాయకులు సురేష్ నాయక్, జీపీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు నాయక్ శాంతిరాం హాస్పిటల్ డైరెక్టర్ రఘురాం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య నేతలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ఇవాళ ఎస్ఆర్బీసీలో ఉన్నటువంటి లైఫ్ పరివర్తన సెంటర్ నందు ఇవాళ అనాథ పిల్లలకు గిరిజన ప్రజా సమాఖ్య, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన సంఘ నేతలతో కలిసి ఇవాళ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టింది. ప్రతి సంవత్సరము మన గౌరవనీయులు మన శాంతిరాం విద్యా సంస్థల అధినేత, శాంతిరాం సూపర్ స్పెషాలిటీ డైరెక్టర్ అయినటువంటి విద్యే రఘురాం సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా వాళ్ళ అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టాలనే ఒక సంకల్పంతో వాళ్ళ గిరిజన సంఘం నాయకులుగా వాళ్ళు తీసుకొని జరిగింది. ఎందుకంటే ఆయన మీద అభిమానంతో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలతో మా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా విపత్కరమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకుంటూ మమ్మల్ని నిజంగా ఈ వైద్య విషయంలో ఏదైనా కూడా మాకు ఒక ఆపద ఉన్నారంటే వాలిపోయి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మన విద్య రఘురాం సార్ గారు. అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ చాలామంది కూడా మేము అనేక కార్యక్రమాలతో పాటు ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మేము నిజంగా సార్ ముందస్తుగా మా సంఘం నాయకులతో అందరూ కలిసి కూడా అందరి తరఫున యావత్ గిరిజన జాతి తరఫున ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మాకు కరోనా టైంలో చాలా మందికి కూడా బెడ్లు లేని పరిస్థితుల్లో, డాక్టర్లు చూడలేని పరిస్థితుల్లో, దగ్గరికి పోలేని పరిస్థితుల్లో, ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉంటే ఆ సమయంలో దేవుడు లాగా ఆదుకొని వందలాది మంది ప్రాణాలు కాపాడినటువంటి ఆ మహానుభావుడికి నిజంగా మేము ఏమిచ్చి రుణం తీసుకోవాలా అనేది ఇది చాలా తక్కువ కార్యక్రమం. ఇది నిజంగా మా జాతికి చాలా పేరు చేశారు. మా జాతికే కాదు, ఎవరికైనా కూడా నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకైతేనేమి, పరిసర ప్రాంత ప్రజలకైతేనేమి ప్రతి ఒక్కరు కూడా సేవ చేసే విషయంలో ముందుండి మాకు ఒక ధైర్యాన్ని నింపినటువంటి ఆ మహానుభావుడికి, ఆ మహానేతకు మేము ఇవాళ చేసినటువంటి కార్యక్రమంలో పిల్లలతో కలిసి, అనాథ పిల్లలతో కలిసి మేము ఒక జన్మదినాన్ని పాల్పంచుకోవాలని వాళ్ళతో షేర్ చేసుకుంటూ జరిగింది. కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని, జీవితాంతము మంచి ఆరోగ్యంతో ఉండి మరింత ప్రజలకు సేవ చేసి అదృష్టాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై శివలాల్, జై శివలాల్, జై బాలమేయ.